మన అల్పమైన వాటిని ఆయన అడుగుతున్నారు. మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన నుండి గొప్ప గొప్ప పనులను, మనకున్న అత్యుత్తమ సంపదలను మాత్రమే అడగడం లేదు. ఆయన మన దగ్గర ఏమి ఉన్నా, అది ఎంత చిన్నదైనా, అల్పమైనదైనా, ఉపయోగం లేనిదిగా అనిపించినా దాన్ని ఆయన దగ్గరకు తీసుకురమ్మని అడుగుతున్నారు. ఉదాహరణకు, మన దగ్గర ఒక చిన్న శక్తి ఉండవచ్చు, లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉండవచ్చు, లేక కేవలం చిరు ఆశ మాత్రమే ఉండవచ్చు. లోకదృష్టిలో అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు. అంత పెద్ద అవసరానికి నాకున్న ఈ చిన్న విషయం ఏం సరిపోతుంది అని మనం నిరాశపడవచ్చు. కాని సృష్టికర్త మనకిచ్చే ఆహ్వానమేంటంటే, వాటిని నా యొద్దకు తీసుకురండి. మనం వాటిని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆ చిన్నదానిని ఆయన అద్భుతంగా మార్చగలడు. 2. సమర్పణ యొక్క శక్తి. రెండవ అంశం, సమర్పణ యొక్క శక్తి. మనము మన వస్తువులను, సమయాన్ని, శక్తిని, మన హృదయాన్ని మన చేతుల్లోనే ఉంచుకుంటే అవి మనకు మాత్రమే సరిపోతాయి. మన అవసరాలు తీరవచ్చు, లేక తీరకపోవచ్చు, అవి ఏమాత్రం విస్తరించవు. కాని వాటిని దేవుని దగ్గరకు తీసుకువచ్చి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయనే వాటిని తీసుకుని దీవిస్తారు. అంటే వాటికి విలువను, శక్తిని ఇస్తారు, విస్తరింపజేస్తారు. అంటే అవి మన అవసరాలకు మాత్రమే కాక ఇతరుల అవసరాలను తీర్చేంతగా వృద్ధి చెందుతాయి. మనలోని చిన్న నమ్మకం, చిన్న దయ, చిన్న సేవ, ఇవి దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు లెక్కలేనంతమందికి ఆశీర్వాదంగా మారుతాయి. 3. ఆయన చేయగలిగే దానిపై దృష్టి పెట్టండి. మూడవదిగా, మన దృష్టి ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఎంత తక్కువుంది అనే దానిపై కాదు, దేవుడు ఏమి చేయగలరు అనే దానిపై ఉండాలి. మనకు సమస్యలు, అడ్డంకులు పెద్దవిగా కనిపించవచ్చు. మనకున్న పరిష్కారాలు చిన్నవిగా కనిపించవచ్చు. మన మనసు ఇలా చెబుతుంది, ఇది సరిపోదు. కాని దేవుని శక్తి అపరిమితమైనది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనకున్న కొద్దిపాటిని ఆయన దగ్గరకు తెచ్చినప్పుడు మనం ఆయనకు అవకాశమిచ్చినట్లే. మనం చేయాల్సింది ఒకటే, విశ్వాసంతో సమర్పించడం. ఫలితాన్ని ఆయన చూసుకుంటారు. ముగింపు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీ దగ్గర ఏముంది? మీ కష్టాలు, ఆందోళనలు ఉన్నాయా? వాటిని ఆయన దగ్గరకు తీసుకురండి. మీ సామర్థ్యంపై మీకు అనుమానముందా? వాటిని ఆయన దగ్గరకు తీసుకురండి. మీ జీవితంలో ఒక చిన్న కోరిక ఉందా? వాటిని ఆయన దగ్గరకు తీసుకురండి. మనకున్న అల్పమైన వాటిని దేవుని దగ్గర సమర్పించినప్పుడు ఆయన వాటిని అద్భుతంగా మార్చి మన జీవితాల ద్వారా ఇతరులకు మేలు చేసే గొప్ప శక్తిగా మారుస్తారని నమ్మండి. ఆయన ఆహ్వానం మనందరికీ ఉంది. వాటిని నా యొద్దకు తీసుకురండి. ఆయనే సమృద్ధిగా ఆశీర్వదిస్తారు.